మన భారతదేశం కంటే కూడా ప్రఖ్యాత శాస్త్రవేత్త హస్తరేఖ సాముద్రికల మీద పరిశోధన చేసినటువంటి కీరో గురించి ప్రపంచం మొత్తం కూడా వినుంది. రష్యా దేశానికి సంబంధించినటువంటి ఒక రాజ కుటుంబీకులు ఆయన్ని పిలిపించారట, కీరోని. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి ఇదే ప్రశ్న అడిగారట, మరి హస్తరేఖలన్నీ కూడా వాస్తవమా? మరి నేను ప్రధానమంత్రిగా ఉన్న ఈ దేశానికి మరి నాకు సంబంధించినటువంటి చేతి రాతలో నా భవిష్యత్తు కానీ భూత భవిత వర్ధమానాలు ఏమిటి అని అడిగాడట రస్పుటిన్. ఎవరిని? కీరోని. కీరో అప్పుడు చెప్పాడట, అంతఃపుర కుట్రల వల్ల నువ్వు తొందరలో మరణించబోతున్నావు. నీ యొక్క శరీరం అన్నటువంటిది ఒక విశేషవంతమైనటువంటి ద్రవంలో ఉంచబడుతుంది, కొన్ని సంవత్సరాల పాటు ఇలా ఉండబడుతుందని. అలాగా పాశ్చాత్య శాస్త్రవేత్త చెబితే అది చరిత్ర అయ్యింది. కానీ మన సనాతనమైన ధర్మమో లేకపోతే మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సాధారణమైనటువంటి జ్యోతిష్యుడు చెప్తే అది సంచలనం అవ్వదు. పాశ్చాత్యులు మనల్ని అనుసరిస్తేనే, అంటే మన దేవుణ్ణి, మన విధి విధానాల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని మీరన్నట్టుగా ఈ గొప్ప శాస్త్రమైనటువంటి హస్తరేఖా సాముద్రికాన్ని కీరో విశ్వవ్యాప్తం చేసినటువంటి విషయాలు కూడా విదితమే. ఇది ప్రపంచంలో అందరికీ కూడా తెలుసు. కీరో అంటే సైంటిస్టా? వీటి మీద పరిశోధన చేసినటువంటి గొప్ప జ్యోతిష్యుడు. ఇండియాలో కావచ్చు, ఇతర దేశాలలో కావచ్చు, ఇంకొక కాడ కావచ్చు. శాస్త్రవేత్తలు గొప్పవాళ్ళ, జ్యోతిష్యులు గొప్పవాళ్ళ అంటే మీరు ఏం చెప్తారు? తప్పనిసరిగా శాస్త్రం గొప్పది. శాస్త్రాన్ని మీద పరిశోధన చేసే ప్రతి శాస్త్రవేత్త గొప్పవాడే, నో డౌట్ అట్ ఆల్. నేను అడిగింది ఏంటంటే శాస్త్రవేత్తలు గొప్పవాళ్ళ, జ్యోతిష్యులు గొప్పవాళ్ళ? కంపేర్ టు శాస్త్రవేత్తలు వర్సెస్ జ్యోతిష్యులు, అందరూ జ్యోతిష్యులు గొప్పవాళ్ళు కాదు. ఒప్పుకుంటున్నారా మీరు దీన్ని? ఎస్, వై నాట్? జ్యోతిష్యులు గొప్పవాళ్ళు, అందరూ జ్యోతిష్యులు గొప్పవాళ్ళు కాదు. అంటే కొంతమంది గొప్పవాళ్ళ? అందరూ గొప్పవాళ్ళు కాదు, కొంతమంది ఉండొచ్చు. మీరు గొప్పవాళ్ళ? అది నేను గొప్పవాడిని అని నేను ప్రకటించుకోవటం అది నా మూర్ఖత్వం అవుతుంది, నా శాస్త్రానికి ఉన్నటువంటిది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా గొప్పవాడు ఎప్పుడు అవుతాడంటే, ఒక అల్టిమేట్ స్థితిని ఎప్పుడు చేరుకుంటారంటే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు. మనం చెప్పింది ప్రతిదీ కూడా, ప్రతి జోష్యం కూడా వాస్తవం అవుతుందని మనం చెప్పలేం. నేను చెప్పినటువంటి అంశాల్లో కొన్ని ఫలించవచ్చు, ఫలించకపోయి ఉన్న జోష్యాలు ఉండొచ్చు, కొన్ని అవి నా పరిజ్ఞాన లోపం వల్ల కూడా జరిగి ఉండొచ్చు. నేను గొప్పవాడిని అనుకోను, కానీ నేను కూడా ఒక శాస్త్రం తెలిసినటువంటి ఒక సామాన్యమైనటువంటి జ్యోతిష్యుడిని. ఆ విధంగా నేను భావిస్తుంటాను. రైట్, ఓకే. అంటే ఇంత మంచిగా అంటే పబ్లిక్ సమస్యలు చెప్పుకోవడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు కావచ్చు, అంటే పర్టికులర్లీ మీరనే కాదు, ఎవరైనా కూడా కొంతమంది మంచివారు కాని వారు ఉన్నారు కదా జ్యోతిష్యులలో. కొంతమంది మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం అటువంటి జనాల యొక్క వీక్నెస్లతోటి ఆడుకుంటున్నారా అని అంటే మీరేమంటారు? కొన్ని సంఘటనలు, ఉదంతాలు మనం అన్నిటిని కూడా చూస్తూనే ఉంటాం. కానీ అందరు జ్యోతిష్యులు అట్లా చేస్తున్నారని మేము చెప్పలేం. కానీ కొంతమంది అమాయకమైనటువంటి ప్రజల్ని మీరన్నట్టుగా వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారంటే ఓ నమ్మకంతో, విశ్వాసంతో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలా ఉంటుందంటే, ఒక సమస్య వస్తే ఏ వ్యక్తి అయినా ఈ సమస్యకి ఈ జ్యోతిష్యుడి దగ్గరికో ఈ గురువు గారి దగ్గరికో వెళితే నా సమస్యకి ఏదైనా పరిష్కారాన్ని సూచిస్తాడేమో అన్నటువంటి ఆశతో మన దగ్గరకు వస్తాడు. అతనికి ఒక ఫైనాన్షియల్ సమస్య ఉందనుకున్నాం, లేదా ఒక ఉద్యోగం రాలేదనుకున్నాం. ఈ 21వ శతాబ్దంలో ఒక చిన్న ఉద్యోగస్తుడు ఓ 25,000 సంపాదించగలడు అనుకున్నాం. గురువుగారు నాకు ఉద్యోగం రావట్లేదు, గత 6 మాసాలుగా సంవత్సరంగానో నేను ఇబ్బంది పడుతున్నాను, మరి దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అన్నటువంటి విషయాన్ని ఓ వ్యక్తి వచ్చి నన్ను కలిశారనుకో. ఒకవేళ ఆ వ్యక్తికి ఉద్యోగం వస్తే అతని నెలసరి జీతం ఎంత? 25,000. అలాంటి వ్యక్తులకి ఓ 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలకు విలువైనటువంటి పరిహారాన్ని చెప్పి, ఇది చేస్తేనే నీ జీవితం మారుతుంది, ఇది చేయకపోతే నీ జీవితంలో ఇబ్బందులు పడతావు, లేకపోతే నీ దైనందిన జీవితంలో ఉద్యోగం అన్నటువంటిదే రాకపోయేటువంటి అవకాశం ఉంది అని ఈ విధమైనటువంటి ఇబ్బందులకి, మానసికమైనటువంటి సంఘర్షణకు గురి చేయడం తప్పు. ఆ వ్యక్తి యొక్క స్థితిగతులను అనుసరించకుండా అవసరం లేనటువంటి రెమెడీస్ చేయడం కూడా తప్పు. ఓకే, అంటే మీరు జ్యోతిష్యం చెప్పేటప్పుడు అంటే వచ్చిన పర్సన్ యొక్క మెంటల్ స్థితిగతులను బట్టే మీరు జ్యోతిష్యం చెప్పబడుతుంది. నో 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 నో
నన్ను అంటున్నారు, మిగతా జ్యోతిష్యులు అంటున్నారు. మిగతా జ్యోతిష్యులు నో 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 ఆ వ్యక్తికి సంబంధించి అంటే జ్యోతిష్యం అందరూ కూడా ఒకే ఒక విధి. ఇప్పుడు అంటే నేనేమంటున్నా అంటే నాకు సమస్య ఉన్నది, లేకపోతే ప్రేమ వివాహం కావచ్చు, ఎస్ లేకపోతే ఫైనాన్షియల్ ఇంకా గిటిన్ కావాలన్నది కావచ్చు, లేకపోతే ఆర్థికంగా రాజకీయంగా బలపడాలన్నది కావచ్చు. ఇప్పుడు నన్ను ఏ ఆధారంగా ఫస్ట్ ఫిల్టర్ చేసి చెప్తారా, లేకపోతే ఎట్లా చెప్తారు జ్యోతిషం అనేది? మొట్టమొదటి అందరూ జ్యోతిష్యులు ప్రామాణిక తీసుకునేది మీ యొక్క జన్మ నక్షత్రం, జన్మ లగ్నం, అక్కడ ఉన్నటువంటి 12 భావాలు. ఈ 12 భావాల్లో మీరు అడిగినటువంటి అంశం అది వివాహానికి సంబంధించింది అయితే సప్తమ స్థానం, మీకు సంబంధించినటువంటి రాజయోగానికి కారణమైనటువంటి లేదా రాజకీయ యోగానికి కారణమైనటువంటి గురు సంబంధ రవి సంబంధమైన ఆ గ్రహాలు, ఇవన్నీ బేసికల్గా ఎక్కడ మీ జాతకంలో ఉన్నాయి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు మీకు నడుస్తూ ఉన్నటువంటి గ్రహగతులు ఏ మహర్దశలో మీరున్నారు. ఈ సంవత్సరం మీ వ్యక్తిగతమైనటువంటి వైవాహిక జీవితానికి లేదా కళ్యాణ గడియలకి ఇది అనుకూలవంతమైందేనా, లేదా వచ్చేటువంటి సంవత్సరం ఏదైనా ఉందా, లేదా ఈ మహర్దశ సరైందా కాదా. సో మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్స్ కరెక్ట్గా ఉంటాయా లేదా, వీటన్నిటిని 10 నుండి 20 సెకండ్ల లోపు లెక్క కట్టి, అంత వేగంగా లెక్క కట్టి చెప్పగలిగినటువంటిదే జ్యోతిష్యం. అక్యురేట్ గా చెప్పగలుగుతారు ఏం జరుగుతుంది నా జీవితంలో. మహనీయులు చాలా మంది